అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ స్టూడెంట్ యూనియన్స్ కూడా రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి వచ్చి నారాయణ కాలేజీ ముందట పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి నేపథ్యం. మరి ఏం చెప్తారు, అసలు వారి డిమాండ్స్ ఏంటి, వారి మాటల్లో వినే ప్రయత్నం చేస్తాం. ఏంటండి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? నా పేరు ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు అనంతపురం జిల్లాలో సోములదొడ్లో ఉన్నటువంటి నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి సాయి చరణ్ అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని విచారణ చేస్తే ఈ యాజమాన్యం ఫీజులు కట్టాలని ఒత్తిడి చేసింది, విద్యార్థుల ముందు ఆ విద్యార్థిని వేధించింది. అందుకని విద్యార్థి మనస్తాపానికి గురయ్యి విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు విద్యార్థుల్ని కాలేజీలకి చదువుకోమని, చదువు చెప్పమని యాజమాన్యాలకు అప్పచెప్తున్నారు. లక్షల్లో ఫీజులు కడుతూ ఉన్నారు. వీళ్ళు తీరా ఇళ్లకి పంపించేటప్పుడు చవాలుగా పంపిస్తూ ఉన్నారు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఇంత జరుగుతూ ఉన్నా 4-5 రోజులు గడుస్తూ ఉంది ఈ సంఘటన జరిగి. విద్యార్థి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఎంత అన్యాయమైనటువంటి విషయం అంటే, ఒక విద్యార్థి ఫీజుల ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుంటే ప్రాథమికమైనటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎందుకని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని మేము అడుగుతా ఉన్నాం. కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకు కుటుంబానికి న్యాయం చేయలేదని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ నారాయణ కాలేజీ కాబట్టి, మంత్రివర్గంలో నారాయణ ఉన్నాడు కాబట్టి లోకేష్ గారు ప్రతి చిన్న అంశం వచ్చినప్పుడల్లా ట్వీట్ పెడతా ఉన్నాడు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ట్వీట్ పెట్టలేదు, ఎందుకు స్పందించలేదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇంటర్ బోర్డు అధికారులు ఎందుకు స్పందించలేని అడుగుతా ఉన్నాం. నిన్న ఎస్ఆర్ కర్నూలు కాలేజీలో ఒక విద్యార్థి ఇబ్బంది కలిగితే వెంటనే ఇంటర్మీడియట్ ఆర్ఐఓ వెళ్ళి తనిఖీ చేశాడు. ఇక్కడ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఫీజుల ఒత్తిడి వల్ల. ఎందుకని కనీసం ఆర్ఐఓ కానీ, కలెక్టర్ కానీ, ఇతర విద్యాధికారులు కానీ ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. ఎందుకు తనిఖీ చేయలేదు, ఎందుకు విచారణ చేయాలని అడుగుతా ఉన్నాం. అంటే వీళ్ళందరూ లోకేష్ హయాంలో నారాయణ చెప్పినట్లు ఆడుతూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. అమ్ముడు పోయారని అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ కాలేజీ యాజమాన్యం మీద క్రిమినల్ కేసు పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు ఏం చేస్తున్నారు, ఈ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే అని అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ 3 మంత్రులు కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా కరువు ప్రాంతం, కరువుతో అల్లల్లాడిపోతూ ఉన్నటువంటి ప్రాంతం. ఈ కరువు ప్రాంతంలో ఫీజులు కట్టమని వేధిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, అధికారులు ఈరోజు చోద్యం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నాం. అందుకనే ఎస్ఎఫ్ఐగా ఈ సంఘటన తర్వాత ఎస్ఎఫ్ఐ ఇతర సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, ఈ కరువు ప్రాంతంలో 50% ఫీజు రాయితీ ఇవ్వాలా అని అడుగుతా ఉన్నాం. ఎటువంటి విద్యార్థి ఒత్తిడి లేకుండా చేస్తేనే నిజంగా చరణ్కి మనం ఇచ్చినట్లు అవుతుందని ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. వెంటనే వీళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఏం చెప్తారు ఎక్స్పెషల్, ఎందుకంటే వారు యాజమాన్యం అయితే ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ముందుకెళ్తోంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. మరి మీకున్న ఇన్ఫర్మేషన్? యాజమాన్యం 3 మాసాలకు ఒకసారి ఆదుకోవడంలో ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉంది. అంటే ప్రతి ఏటా 3 మాసాలకు ఒకసారి నారాయణ, శ్రీ చైతన్య యాజమాన్యాలలో ప్రభుత్వాలు ఏవైనా విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు, ఆత్మహత్య పాల్పడుతూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల మరణాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మరి ప్రభుత్వ కళాశాలలో ఎందుకు ఆ రకమైనటువంటి ఒత్తిడి లేదు? కేవలం సీట్ల పేరిట, లేకపోతే ర్యాంకుల పేరిట, మార్కుల పేరిట విద్యార్థులను యంత్రాలుగా తయారు చేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే నీటు, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ అని చెప్పి వాటిని విద్యా వ్యాపారంలో కొత్త దందా అని చెప్పి పెద్ద ఎత్తున విద్యార్థులకు నారాయణ శ్రీ చైతన్యంలో చదివే విద్య అనే విధంగా తయారు చేసి, అక్కడ మార్కులు రాకపోయినా, ర్యాంకులు రాకపోయినా వాడు ఎందుకు పనికిరాడనేటువంటి ఒక దశకు తీసుకొచ్చి విద్యార్థులను ఫీజులు కట్టలేదని చెప్పి వేధింపులు తీసుకొచ్చేదే ఈ నారాయణ విద్యా సంస్థలు. ఈ నారాయణ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఒత్తాసుగా పలుకుతూ ఉంది. అందుకే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైపెచ్చు విద్యార్థి మరణాలు పాల్పడుతూ ఉంటే ఇదే అనంతపురం జిల్లాలో విద్యార్థులపైన, విద్యార్థి నాయకులపైన కేసులు బనాయిస్తా ఉన్నారు, బెదిరింపులు బనాయిస్తా ఉన్నారు. ఒక్కటి సూటిగా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఓనామాలు నేర్చుకునిందే విద్యార్థి రాజకీయాలతో, అది మర్చిపోవద్దు. మా పోరాటాల భుజస్కంధాల మీద నీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. కాబట్టి ఈ నారాయణ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్తారండి ఎక్స్పెషల్ చరణ్ అంశం మీ దృష్టిలో ఏంటుంది? ఎందుకు ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థల వైపు నుంచి, ఆ కుటుంబం వైపు నుంచి ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పుడు విద్యార్థి చనిపోతే
ఆ ప్రభుత్వానికి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యం మీద ఉంది. కాలేజీ యాజమాన్యం మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నారాయణ మంత్రిగా ఉన్నంతకాలం విద్యార్థులు పెట్టల్లా రాలినా ఆ కుటుంబాలకు న్యాయం జరగదు. లక్షల రూపాయల ఫీజులు కట్టి కాలేజీలో చేర్పిస్తే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల శవాలను ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న పరిస్థితి నారాయణ జూనియర్ కళాశాలలో నెలకొని ఉన్నదంటే ఎంత దుర్మార్గంగా కాలేజీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రి నారా లోకేష్ గారు ప్రతి విషయానికి ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఆయన జన్మదినం రోజు పిల్లలు జన్మదిన వేడుకలు చేశారని నా జన్మదిన వేడుకలు చేయొద్దని ఆయన ట్వీట్ చేశారు. కానీ ఇదే సందర్భంగా నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే మీరెందుకు ట్వీట్ చేయలేదు, మీరెందుకు కాలేజీ పైన చర్య తీసుకోలేదు? అంటే నారాయణ మోనోపలిగా ఉన్నాడు. ఈ ప్రభుత్వానికి ఒక బిగ్ షాట్ ఆయన మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని మా వైఎస్ఆర్ విద్యాసంఘం తరపున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 7 నెలల పరిపాలనా కాలంలో ఫీజుల నియంత్రణ కమిషన్ లేదు, కమిటీ లేదు. కార్పొరేట్ కళాశాలలో యథేచ్ఛగా ఫీజులతో ఇప్పుడు కొనసాగిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఫీజుల నియంత్రణ కమిషన్ వేశారు, కాలేజీలను మానిటరింగ్ చేశారు. 7 నెలల చంద్రబాబు పాలనలో ఎటువంటి మానిటరింగ్ లేదు, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా కానీ చర్యలు తీసుకోవడం లేదు. మంత్రి నారాయణ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, మంత్రి పదవి నుంచి ఆయన తొలగించాలి, ఈ కాలేజీ గుర్తింపుని తక్షణమే రద్దు చేయాలని వైఎస్ఆర్ విద్యాసంఘం డిమాండ్ చేస్తుంది. చూడొచ్చు ఇక్కడ నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో చరణ అంశం జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి కాలేజీ ముందే విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వారి డిమాండ్ ఒకటే, ఏదైతే ఉందో చరణ్ అనే వ్యక్తి విద్యార్థులని నారాయణ కాలేజీకి చదువులు చెప్పాలని పంపిస్తూ ఉంటే ఏకంగా వారు చనిపోయి వారి శవాలను తల్లిదండ్రులకు అప్పచెప్తున్నటువంటి నేపథ్యం. వీరు ఏదైతే ఉందో నారాయణ విద్యా సంస్థల యొక్క ఆగడాలు అడ్డుకోవాలి, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, నారాయణ బర్తరఫ్ కూడా చేయాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇంతవరకు యాజమాన్యం తరఫున ముఖ్యంగా ఎటువంటి స్పందన లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ అనంతపూర్లో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఇది పెద్ద ఎత్తున ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఎలా ఉంటుంది. అధికారులు కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనేది వేచి చూడాల్సిన అంశం. అయితే మరి మొత్తం మీద ఇక్కడ అనంతపూర్లో జరుగుతున్నటువంటి చరణాంశం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు ఉండబోతాయి అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనాయుడు, RTV.